Hello everyone, this is Dr. Jahnavi Panamalli, obstetrician and gynecologist. Is it safe to take the abortion pill over the counter? అబార్షన్ పిల్స్ అనేవి డైరెక్ట్‌గా మెడికల్ షాప్‌కెళ్ళి తీసుకోవడం కరెక్టేనా? ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో యూపీటీ టెస్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మెడికల్ షాప్‌కెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకొని ఏసేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఎంత మాత్రం సేఫ్ అని కనుక్కుందాం. అస్సలు ఇది సేఫ్ కాదు. ఎందుకు అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినంత మాత్రాన గర్భసంచిలోనే ఉండాలని రూల్ ఏం లేదు. చాలామందికి పక్కన ట్యూబుల్లో గానీ, అండాశయాల్లో గానీ, అలానే పొట్టలో గానీ ఎక్కడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అసలు లొకేషన్ ఎక్కడుందో కనుక్కోవడానికి డాక్టర్ దగ్గరికెళ్ళి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే డోస్ ఎంత తీసుకోవాలో తెలీదు. కొంతమందికి ముందు ఆపరేషన్ అయ్యుండొచ్చు, లేదా నార్మల్ డెలివరీ అయ్యుండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డోస్ పెడితేనే ఆ అబార్షన్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, డోస్ తెలియకుండా తీసుకునే వాళ్ళకి ఏమవుతుంది అంటే బ్లీడింగ్ కొన్ని రోజులు అయ్యి ఆగిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటి అర్థం అంటే అది ఇంకా కొంచెం లోపలే ఉండిపోయింది అని అర్థం. కాబట్టి అలాంటివి చేయకూడదు. అంతే కాకుండా దీనివల్ల చాలా మందికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏముందిలే అబార్షన్ టాబ్లెట్‌లేసుకుంటే బ్లీడింగ్ అవుతది అంతే అయిపోతుందని అనుకుంటుంటారు. కానీ సివియర్ బ్లీడింగ్ గడ్డలు గడ్డలుగా అవ్వడం, కళ్ళు తిరగడం, చాలామంది షాక్‌లోకి వెళ్ళిపోవడం అలాంటివి ఉంటాయి. అంతేకాకుండా సగం లోపలికి ఉండిపోవడం వల్ల బ్లీడింగ్ ఆగిపోయినా సరే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు లేదంటే ఇంకేదైనా వాళ్ళకి ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడం లాంటివి ఉంటాయి. అంతేకాకుండా డోస్ ఒకవేళ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్‌కి అంత అవసరమైన దానికంటే ఎక్కువ ఉంది అంటే గర్భసంచికి పుండయ్యే అవకాశంతో పాటు కొంచెం బొక్కబడి ట్రామా లాగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెనెవర్ యూ గెట్ పాజిటివ్ మీకు యూపీటీ పాజిటివ్ రాగానే ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు చెప్పినట్లు స్కాన్ చేసుకొని వాళ్ళు చెప్పిన విధంగా ఎయిదర్ మెడికల్ మేనేజ్‌మెంట్ టాబ్లెట్స్ ఇస్తే టాబ్లెట్స్ లేదంటే గర్భసంచి క్లీన్ చేయడం లాంటివి చేయండి. ఇలా టాబ్లెట్స్ తీసుకొని మీ మీ హెల్త్‌ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు.